Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఇవాల్టి సెలబ్ ఎవరు అంటే జ్యోతి రెడ్డి గారు. మరి జ్యోతి రెడ్డి గారు రెడీగా ఉన్నారు టేస్టీ వెరైటీ మీ అందరికి చేసి చూపించడానికి. చూసేద్దామా? నమస్తే అండి, నేను మీ జ్యోతి రెడ్డి మళ్ళీ వచ్చేసాను. ఈ వారం మనం హాట్ ఐటమ్ ఎలా చేయాలో చూద్దామండి. హాట్ అంటే స్పైసీ దాల్ పూరి. అర్థమైపోయింది అనుకుంటా కదా? ఓకే ఓకే, ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్పైసీ దాల్ పూరి కావలసిన పదార్థాలు: మైదా 1 కప్పు, పెసరపిండి 1/2 కప్పు, వాము 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్. ఇంగ్రీడియంట్స్ చూడగానే కంగు తిన్నారు కదండి. దాల్ పూరి అంది, పూరి అంటే గోధుమ పిండితో చేయాలి కదా, ఇవేమి ఇంగ్రీడియంట్స్ అనుకుంటున్నారు కదండి. అక్కడే ఉంది చూడండి. మైదా పిండి 1 కప్పు వేసుకుని, పెసరపిండి, కొద్దిగా వాము. చూసారా, డైజెషన్కి ప్రాబ్లం కాకుండా పిల్లలకి కానీ మనకు కూడా, పెద్దవాళ్ళకి కానీ, అమ్మ నాన్నగారు అత్తగారు వాళ్ళందరికీ కూడా చాలా బాగా డైజెస్ట్ అయిపోతుంది. పచ్చిమిర్చి అల్లం పేస్ట్, గరం మసాలా పొడి, కొత్తిమీర. కొత్తిమీర ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుందండి బాబు. నాకైతే భలే ఇష్టం కొత్తిమీర, పుదీనా, ఉప్పు తగినంత ఉప్పు. దీన్ని చక్కగా కలిపేస్తే వెరైటీగా ఉంటుందండి. ఎప్పుడు గోధుమ పిండితోనే చేస్తాం కదా, అందుకని ఈసారి మీకోసం ఇలా ఇంగ్రీడియంట్స్ మార్చేసాను అనమాట. మరి మైదా పిండి వేసాను బాగుంది, పెసరపిండి ఎందుకు వేసాను కదండి? మరి దాల్ పూరి కదా, అందుకే పెసరపిండి కూడా వేసాను అనమాట. పూరి పిండిలా కలుపుకుని నూనె ఆల్రెడీ పెట్టుకోవాలండి, నేను చెప్పలేదు కదా, మర్చిపోయాను మీకు. నూనె వేడి అవుతూ ఉంది, ఇంకా అవ్వలేదు. ఈ లోపల మనం పిండి కలిపేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదండి చేసుకోవడం. ఇది కలిపేలోపు ఓ విషయం చెప్పనా అండి, మనకి యూజువలీ నూనెలతో వంటలు చేసేటప్పుడు చేతులు కాలుతూ ఉంటాయి కదండి. అది పొయ్యి దగ్గర కాలొచ్చు, నూనె మీద పడచ్చు, చిందులు పడచ్చు, పిల్లలకైనా మనకైనా కాలుతూ ఉంటుంది. ఈ మధ్య కొత్తగా అంటే మనకు చెయ్యి కాలగానే ఇమ్మీడియట్గా చేసేది ఇది, నీళ్ళ కింద పెట్టేస్తాము, పసుపు పెట్టేస్తాము, బర్ణాలు రాసేస్తాము. గోధుమ పిండి ఇంత గోధుమ పిండి అలా తీసుకుని అలా పెట్టేస్తేనండి ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. అంటే వాపు ముందు వాయదు, ఉబ్బకుండా ఉంటుంది, ఆ నొప్పి కొంచెం తగ్గుతుందండి. సో ఈ పిండిని బాగా కలుపుకుని ఒక 15-20 నిమిషాలు నానిందనుకోండి, ఇంకా సూపర్గా పూరి ఇలా పొంగి వస్తుంది అనమాట. మరి నేను ఆల్రెడీ కలిపి పెట్టాను పిండి నాని ఉండాలి కాబట్టి ముందుగా కలిపి పెట్టుకున్నాను. బాగుందండి, పిండి చక్కగా నానిపోయింది. చూసారా ఎంత బాగుందో చూడటానికి. మా షూటింగ్లో అండి అందరూ అడుగుతూ ఉంటారు, అసలు మీరు వంట చేస్తారండి ఇంట్లో? అంటే పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతారు కదా, ఎప్పుడు టైం దొరుకుతుంది మీకు అని. ఇలా ఫాస్ట్గా చేసుకుంటే టైం ఎందుకు దొరకదండి బాబు. కొంచెం పెద్దదైన ఫీలింగ్ వచ్చింది నాకు, అందుకే. నేను నూనె ఇలా తీసానని మీరు కూడా అలా చేపెట్టకండి. లోపల నూనె మనం సపరేట్గా పక్కన పెట్టుకుని ఆ నూనెని అద్దుకుంటే సరిపోతుంది. అంటే వంటలు చేయడం బాగా ప్రాక్టీస్ అయిపోయింది అనమాట నాకు. అలా టక్కుమని తీసేసుకున్నాను ఆయిల్. ఓకే,
దీన్ని స్వీట్ చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. ఇమ్లీ చట్నీ అంటారు చూడండి, స్వీట్గా ఉంటుంది. ఇది హాట్ ఐటమ్ కాబట్టి మనం స్వీట్ పికిల్తో తింటే అదిరిపోతుంది. శ్రీమతి భాగ్యశ్రీ చేసేటప్పుడు నేను భలే ఎంజాయ్ చేసేదానండి. రకరకాల వంటలు, రకరకాల టిప్స్, నాకు తెలియని ఎన్నో టిప్స్ నేను నేర్చుకున్నాను అందులో. మళ్ళీ ఆ షో చెయ్యాలండి. మళ్ళీ మీ అందరినీ నేను కలవాలి, మీ అందరి దగ్గరికి నేను రావాలి. ఒక ఆవిడ చైనా గ్రాస్తో వంటకం చేశారు. ఆవిడ పాపం, ఆవిడ ఆ రోజు భలే ఏడిపించేశాం. గడ్డి పెడుతుందండి ఈవిడ, మనకి గడ్డి తినిపిస్తారండి అని. కానీ చాలా బాగా చేశారండి. బా, ఏదో మేము ఇలా చేస్తున్నాం అని పేరుకే, కానీ మీ వంటలన్నీ కూడా సూపర్. పొద్దుటే ఇలా వంటలు పెట్టుకునేటప్పుడు అండి, మార్నింగ్ 7:30కి మేము షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు నైట్ 9 వరకు జరుగుతుంది. కాబట్టి మార్నింగ్ వంటలు పెట్టేటప్పుడు యూజువల్లీ నేను పూరీల కంటే కూడా చపాతీలు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇది ఈవినింగ్ స్నాక్గా పనికొస్తుంది కదా. మనం ఇలా చేసి పెట్టినప్పుడు అండి, హాట్ ఐటమ్ పిండి కలిపేసి అలా పెట్టేసాం అనుకోండి, సాయంత్రం వచ్చిన తర్వాత ఈవెన్ నైట్ డిన్నర్లో కూడా వీ కెన్ హ్యావ్ దిస్. మరి ఎప్పుడు ఫ్రూట్స్ అంటే నైట్ వచ్చిన తర్వాత మనం లేట్ అయిపోతుంది కాబట్టి ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి ఇష్టపడతాను. అలాంటి టైంలో ఒక్కోసారి ఎప్పుడు ఫ్రూట్స్ అయినా ఏదో స్పెషల్ ఐటమ్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడు నేను ఇలాంటి హాట్ ఐటమ్ తినడానికి ఇష్టపడతాను. ఇలా పూరి ఉందనుకోండి, ఓకే, చట్నీ లేకపోయినా కూడా రుచిగా తినేసేయచ్చు. సీరియల్స్ అన్నీ చూస్తూ ఉంటారు కదండి. చంద్రముఖి సీరియల్ దగ్గర నుంచి ఈటీవీలో అభిషేకం సూపర్ సీరియల్ అండి. 2.5 years నుంచి నడుస్తుంది ఆ సీరియల్. 2.5 years అంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ డన్ 2500 episodes ఫినిష్ చేసామండి. ఆల్ మీ బ్లెస్సింగ్స్ అని చెప్పాలి. 2500 episodes అంటే నేను కౌంట్ చేస్తే ఒక 400 hours వస్తుంది 1000 episodes. అలాంటిది 2500 episodes అంటే ఇంకా లెక్కేయండి. 2 గంటలు సినిమా చూడటానికి ఏసీ ఆడిటోరియంలో కూర్చొని ఒక 2 hours మూవీ, చేతిలోకి పాప్కార్న్ తెచ్చుకుని మళ్ళీ కూల్ డ్రింకులు కూడా వాడే తెచ్చిచ్చి అంత చేసిన 2 hours మూవీ చూడటానికి ఆడియన్స్ కూర్చుంటారో లేదో, ఇష్టపడతారో లేదో, సినిమా హిట్ అవుతుందో ఫట్ అవుతుందో అర్థం కాని పరిస్థితి. అలాంటి స్టేజ్లో 2500 episodes ఫినిష్ చేసుకుంటానంటే హ్యాట్స్ ఆఫ్, క్రెడిట్ గోస్ టు యూ. వితౌట్ ఆడియన్స్ మేము ఏం చేసినా ప్రయోజనం లేదు కదండి. మీకు ఆ సీరియల్ అంత బాగా నచ్చింది, అంత మెచ్చుకున్నారు, మా క్యారెక్టర్స్ని అంత ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. పూరీలు రెడీ అయిపోయినాయి అండి. మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే రెడీ. స్పైసీ దాల్ పూరి తయారు చేసే విధానాన్ని మరోసారి చూద్దామా. స్పైసీ దాల్ పూరి తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, పెసరపిండి, వాము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని పూరీల్లా వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, స్పైసీ దాల్ పూరి రెడీ. స్పైసీ దాల్ పూరి చూడటానికి కలర్ఫుల్గా ఉంది, తినటానికి టేస్ట్ఫుల్గా ఉంటుందా? మెత్తగా ఉంది. నేను చేశానని చెప్పడం కాదు కానివ్వండి, అదిరిపోయింది. ఇలా తినేచ్చు. వివాహ భోజనంబు అని ఘటోత్కచుడు అలా తింటూ ఉంటాడు చూడండి, అలా తినేయాలనిపిస్తుంది. అంత బాగుందండి, రియలీ గుడ్. దీనికి కాంబినేషన్ చట్నీ, స్వీట్ చట్నీ ఉంటే ఇందాక చెప్పాను కదా, స్వీట్ పిక్కల్ అయితే బాగుంటుంది. బట్ వితౌట్ చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉందండి. వచ్చే వారం మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. అందాక సెలవా, నమస్తే. జ్యోతిరెడ్డి గారు చేసిన టేస్టీ వెరైటీ చూసేసారు కదా. మరి రాజు గారు రెడీగా ఉన్నారు కార్వింగ్ చేసి చూపించడానికి. అది కూడా చూద్దాం ఇప్పుడు. రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు ఈ రోజు? కీరాతో ఫిష్ చేస్తున్నానండి. ఫిష్ కొంచెం ఇలా బెండ్గా ఉన్నదంటే మనకు బాగుంటుంది, కొంచెం న్యాచురల్గా వస్తుంది. సో ఇది మెయిన్ బాడీ. సో దానికి ఫిన్స్ కొంచెం డిఫరెంట్ కలర్లో ఉంటాయి, చూడడానికి దూరం నుంచి కూడా బాగుంటుంది కదా. క్యారెట్ యూజ్ చేస్తున్నానండి. సో బేస్ కట్ చేసుకోవాలి.
సో ఇక్కడ సైడ్ ఫ్రంట్ అండి. ఓకే, సో ఇలా నోరు ఓపెన్ చేసేసుకుని ఇక్కడ ఐస్ కొరకు కొంచెం ఓపెన్ చేస్తున్నాం. అలాగే ఫిన్స్ ఇక్కడ, అలాగే మళ్ళీ వెనకాతల వైపు ఆపోజిట్ కూడా అండి. టేల్, ఓకే. సో స్లాండ్గా స్లైసెస్ కట్ చేసుకుంటున్నాం ఫిన్స్ అయి పెట్టడానికి. సో ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసి సో ఒకవైపు కొంచెం జిగ్జాగ్ కట్ చేస్తున్నాం. సో ఈ పక్కన పెట్టేసి దీంట్లో టేల్ అండి. సో ఇక్కడ పైన రావడానికి ఇది కూడా జిగ్జాగ్ అండి. ముందు నుంచి అలా వెనక్కి వెళ్తున్నట్టు ఒకే పొజిషన్లో చేసుకోవాలి. సైడ్లో వెండి ముందు, అలాగే వెనకాతల వైపు కూడా. సో ఇది ఇక్కడ టేల్ వచ్చేస్తుంది. ఐస్ వచ్చేసి ఇక్కడ కొంచెం చిన్న రంధ్రం చేసేసి మిరియాలు పెడుతున్నాను. ఓకే, ఫిష్ రెడీ అండి. ఓకే, నైస్. సో కార్వింగ్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. శనగపిండిని మనం నిల్వ చేసుకుంటూ ఉంటాం. అంటే రకరకాల బజ్జీలు, పకోడీ ఇలాంటివి తయారు చేసుకోవడానికి శనగపిండి వాడుతూ ఉంటాం కదా. ఎక్కువ రోజులు నిల్వ ఉండేసరికి కాస్త పురుగు పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. పురుగు పట్టేసింది కదా అని పడేయకుండా అలాగే దాంతో పాత్రలు కానీ లేకపోతే వెండి సామాను కానీ ఇలాంటివి తోముకున్నట్లయితే చాలా బాగా శుభ్రపడతాయి.